వెల్కమ్ టు బియాండ్ ఆర్డినరీ టెక్ సింప్లీ బాట్. నా పేరు రోహిత్. ఈరోజు అయితే నేను OnePlus 13R అయితే అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేయబోతున్నాను. ఈ మొబైల్ వచ్చేసరికి ఈ ఇయర్ 2025 జనవరిలో అయితే లాంచ్ అయింది. సేల్స్ కూడా అదే మంత్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో బాక్స్ ఇస్తున్నారు కదా, రెడ్ కలర్ బాక్స్ ఇంత పెద్ద ఉంది అంటే ఇందులో ఛార్జింగ్ బ్రిక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో బాక్స్ కంటెంట్ చూసుకుంటే మీకు మొబైల్ ఫోన్ వస్తుంది అండ్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు ఒక బ్లాక్ కలర్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడడానికి బాగుంది అది. అండ్ కొంచెం పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇందులో ఛార్జింగ్ బ్రిక్ అనేది ఇస్తున్నారు. 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ బ్రిక్ అయితే ఇస్తున్నారు అనమాట. సో దీంతో పాటు ఒక కేబుల్ అనేది వస్తుంది అండ్ ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే వస్తుంది. సో డివైస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. కలర్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. సో డివైస్ చూడడానికి అయితే చాలా బాగుంది. 6.78 ఇంచ్ ఉంది డిస్ప్లే వచ్చేసరికి. అండ్ బరువు కూడా 6000 mAh బ్యాటరీ ఉంటుంది ఇందులో. సో బరువు అనేది నేను ఉంటుంది అనుకున్నా, బట్ బరువు అయితే అంత లేదు. చాలా లైట్ వెయిట్ అని కూడా అనలేం, కానీ అడిక్వేట్ మంచి బ్యాలెన్స్డ్ వెయిట్ అయితే ఉంది ఇందులో. మీకు బాగా అనిపిస్తుంది నాకు చేతిలో పట్టుకుంటే మొబైల్. సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మీకు అల్యూమినియం ఫ్రేమ్ అనేది వస్తుంది అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు 2 గ్లాస్ ఫినిషింగే వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తోటి వస్తుంది. విక్టస్ ప్రొటెక్షన్ నుంచి ఉంటే బాగుంటుండే, బట్ అదొక డిగ్రేడ్ అనొచ్చు. అలర్ట్ స్లైడర్ ఉంటుంది కదా, అలర్ట్ స్లైడర్ అయితే ఉంటుంది ఇందులో. అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, పవర్ బటన్. మీకు పైన వచ్చేసరికి IR బ్లాస్టర్ అనేది ఉంది అండ్ మైక్ ఉంది. 3 మైక్స్ అయితే ఉంటాయి ఇందులో. కింద కూడా 2 మైక్స్ ఉన్నాయి అండ్ సిమ్ ట్రే ఉంటుంది. వీటితో పాటు ఒక స్పీకర్ ఉంది అండ్ ఈ టైప్ సి పోర్ట్ అనేది ఉంది. డ్యూయల్ స్పీకర్ అనమాట, స్టీరియో స్పీకర్ అనమాట. మీకు పైన స్పీకర్ వస్తుంది, కింద స్పీకర్ ఉంది. సో ఎక్కువ ఆడియో అవుట్పుట్ అనేది మాత్రం కింద స్పీకర్ నుంచే వస్తుంది, బట్ మీరు ఓవరాల్గా ఒక ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కెమెరాస్, మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అండ్ ఒక ఫ్లాష్ అనేది ఉంటుంది. సో డిజైన్ వైజ్ అయితే ఇది అనమాట. కేస్ వేసిన తర్వాత మనకి డిజైన్ అయితే ఎలా ఉంటుంది. కేస్ వేయడం వల్ల మీకు పెద్ద బల్కినెస్, వెయిట్ యాడ్ అవ్వడం అట్లాంటివి అయితే ఏం లేదు. చాలా లైట్ వెయిట్ ఉంది కేసు కూడా. అండ్ ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ ఇది మీకు LTPO ప్యానల్ వస్తుంది అనమాట. ఓవరాల్గా నేను వీడియోస్ ఇవైతే చూశాను, నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనము HDR కంటెంట్ సపోర్ట్ చేస్తుంది, చూసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది అనమాట. వీడియోస్ అయితే చూడడానికి మీడియా అయితే మంచిగా చూడవచ్చు. మనం యూట్యూబ్ అయినా మీకు కావాల్సిన మూవీస్ ఏదైనా కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇది చూస్తున్నారు కదా, కలర్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు. సో ఇదైతే నాకు బాగా అనిపించింది. అండ్ అవుట్డోర్ కండిషన్స్లో కూడా చూసుకుంటే డైరెక్ట్ సన్లైట్ కింద నాకు విజిబిలిటీ అనేది ఏమంత మిస్ కాలేదు, మంచిగా కనిపిస్తుంది నాకు స్క్రీన్ అనేది కూడా. విజిబిలిటీ కూడా అవుట్ సైడ్ అండర్ డైరెక్ట్ సన్లైట్ చాలా బాగుంది. సో నేను ఆన్ డివైసెస్ తోటి అయితే పీక్ బ్రైట్నెస్ అయితే టెస్ట్ చేయలేదు, బట్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 4500 నిట్స్ అనేది ఇస్తున్నారు అన్నారు. బట్ అది కూడా సర్టన్ కండిషన్స్లోనే వస్తుంది. అది అంత రాకపోయినా కానీ నాకు డిస్ప్లే అయితే కొంచెం బెటర్ అనిపించింది అండర్ డైరెక్ట్ సన్లైట్. సో ఆ డిస్ప్లేలో వచ్చేసరికి మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ ఇంకా మీకు పర్ఫార్మెన్స్ విషయాన్ని గురించి చూసుకుంటే మొబైల్లో మీకు ఇందులో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. గుడ్ ప్రాసెసర్ అంట. 8 Gen 4 ప్రాసెసర్ కూడా వచ్చింది, బట్ 8 Gen 3 కూడా మంచి ప్రాసెసరే. ఇది నేను అమెజాన్లో సేల్ టైంలో అయితే పర్చేస్ చేశాను. నాకు మంచి డిస్కౌంటే వచ్చింది. 35 కల్లా వచ్చింది మొబైల్, 35,000 కల్లా. ఆ ప్రైస్లో 8 Gen 3 ఇట్స్ ఎ గుడ్ ప్రాసెసర్. అండ్ నేను యూజ్ చేశాను కదా ఈ మొబైల్ని, బాగానే యూజ్ చేస్తున్నాను, మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను. గేమ్స్ అయితే నేను హార్డ్కోర్ గేమింగ్ అయితే ఆడలేదు. జనరల్ కాల్ ఆఫ్ డ్యూటీ ఉంటుంది కదా, అదైతే లైట్గా ఆడాను. ఒక 1-2 గేమ్స్ అయితే ఆడాను. నాకైతే ఫ్రేమ్ డ్రాప్స్ అట్లయితే ఏం అనిపించలేదు. చాలా మంచి స్మూత్నెస్ అయితే ఉంది గేమ్లో అయితే. నాకు అదైతే బాగానే అనిపించింది. అండ్ మీకు ఓవరాల్గా యాప్ నుంచి యాప్ ట్రాన్సిషన్ అవుతున్నా కానీ, అంటే షిఫ్ట్ అవుతూ ఉంటాం కదా అలాంటి టైంలో కానీ చాలా స్మూత్గా అయితే ఉంటుంది ఇది. రీసెంట్ యాప్స్ ఇవన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. ఆక్సిజన్ OS 15 తోటే వస్తుంది. మీరు ఇప్పుడు పర్చేస్ చేస్తే మీకు ఒక 2 అప్డేట్స్ అనేవి వస్తాయి అనమాట. అవి అప్డేట్ చేసుకుంటే ఇంకా స్మూత్గా అయితే ఉంది. అండ్ 4 years OS అప్డేట్స్ అయితే ఉంటాయి ఇందులో మీకు. అండ్ ఆక్సిజన్ OS 15 తోటి వస్తుంది. సో నాకు ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. సో చూశారు కదా బ్యాక్ సైడ్ కెమెరా గురించి అయితే మాట్లాడుకోవాలి. కెమెరా అయితే నేను సూపర్ పర్ఫామ్ చేస్తుంది అయితే అనను నేను, ఎందుకంటే ఈ బడ్జెట్లో మీకు సామ్సంగ్ గెలాక్సీ S24 FE కూడా వస్తుంది. నేను ఆల్రెడీ రివ్యూ చేశాను, చూడకపోతే ఇక్కడ చూడండి. అందులో కెమెరా టెస్టింగ్ కూడా చేశాను. కెమెరాస్ అయితే అందులో కొంచెం బెటర్ ఉంటాయి దీనికన్నా కంపేర్ చేస్తే. సో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది నేను ఇందులో యావరేజ్ అంటాను. ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది మీకు. బ్యాక్ సైడ్ ఒకటి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. అది మీకు సోనీ సెన్సార్ తోటి వస్తుంది, LYT 700 సెన్సార్ తోటి అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ వస్తుంది అండ్ ఒక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ వస్తుంది అనమాట. సో ఓవరాల్ కెమెరా సెటప్ అయితే ఇది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 16 మెగాపిక్సెల్ అయితే ఇస్తున్నారు. సో మీకు ఫ్రంట్ సైడ్ చూసుకునేసరికి అవుట్పుట్ అయితే ఎలా ఉంటుందన్నమాట. ఫ్రంట్ వీడియో అయినా కానీ, ఫొటోస్ అయినా కానీ, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తోటి. ఇప్పుడు మీరు ఆడియో అండ్ వీడియో విజువల్ కూడా చూడండి ఒకసారి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఇది.
ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో OnePlus 13Rలో ఓన్లీ 1080p 30 FPS దాకా అయితే రికార్డ్ చేసుకోవచ్చు, 4K అయితే లేదు. సో దిస్ ఈజ్ ఇట్. చూశారు కదా ఆడియో అండ్ వీడియో విజువల్. సో ఇలా అయితే వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి మీకు కొంచెం ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది, మీరు 4K అయితే రికార్డ్ చేసుకోలేరు. ఇందులో ఓన్లీ మీకు 1080p 30 FPS దాకా అయితే షూట్ చేసుకోవచ్చు. సో అదొకటి కొంచెం డ్రాబ్యాక్ అంటాను. సో మిగతాది అయితే కొంచెం డీసెంట్గా అయితేనే పర్ఫామ్ చేస్తుంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి చూసుకుంటే. అండ్ బ్యాక్ చూసుకుంటే మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది కదా, సో ఆ షార్ట్స్ అనమాట ఇవి. సో చూస్తున్నారు కదా షార్ట్స్ అయితే, కలర్స్ అయినా కానీ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా. కొంచెం ఏంటంటే ఈ ఫోకస్ అనేది కొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా అయితే ఎక్కువ తీసుకోలేకపోతుంది, అండ్ మ్యాక్రో లెవెల్గా తీసుకోలేకపోతుంది కొన్నిసార్లు. సో అదొకటి నాకు అనిపించింది. మీరు ఫోకస్ షిఫ్ట్ కూడా చూడండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫోకస్ షిఫ్ట్ కూడా ఒక్కొక్కసారి నాకు అది కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టు అయితే అనిపించింది. ఓవరాల్గా మీరు వీడియో షూట్ చేసినప్పుడు ఆ ఫోకస్ షిఫ్ట్ అనేది మీకు కొంచెం అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అండ్ ఫొటోస్ కూడా చూడండి, పోర్ట్రేట్లో దిగాను కొన్ని ఫొటోస్. సో ఇవైతే ఉంటాయన్నమాట. అండ్ 4K 60 FPS దాకా అయితే రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి. సో అది కూడా చూడండి మీరు విజువల్స్ అనేవి. 4K 60 FPSలో ఇదైతే అవుట్పుట్ అనమాట. ఇందాక 4K 30 FPS అన్నాను కదా, 4K 60 FPS దాకా అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. సో చూసారు కదా విజువల్స్ అనేవి. అండ్ 1080p 30 FPS ఇది కూడా షూట్ చేసుకోవచ్చు. సో మీకు OIS అనేది ఉంది. OIS ఎప్పుడు వస్తుందంటే మీకు ఓన్లీ 1080pలో షూట్ చేసుకునేటప్పుడే వస్తుందన్నమాట, మిగతా టైంలో అంత స్టెబిలైజేషన్ అయితే లేదు. అండ్ కొన్ని నైట్ షాట్స్ కూడా తీశాను, ఇవి కూడా చూడండి. సో ఓవరాల్గా నాకు కెమెరా అయితే యావరేజ్ అబవ్ యావరేజ్ అంటా నేను. మీరు ఒకవేళ ప్రాపర్గా కెమెరా కోసమే తీసుకోవాలనుకుంటే మోటో అయినా తీసుకోండి, లేకపోతే సామ్సంగ్లో అయినా తీసుకోండి బడ్జెట్లో వస్తే. సో బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. కెమెరా అయినా కానీ నేను కెమెరా యూజ్ చేశాను కదా, కెమెరా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes అయితే యూజ్ చేశాను. నాకు లైట్గా హీట్ అయితే అయింది మొబైల్, అంటే మరీ సీరియస్గా అయితే కాలేదు, కొంచెం అయితే అయింది నాకు హీట్ అనేది. సో అదొకటి మీకు చెప్తున్నాను. అండ్ బ్యాటరీ వచ్చేసరికి మీకు 6000 mAh అయితే బ్యాటరీ ఇంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే 80 watt సూపర్ ఛార్జర్ ఇచ్చారు కదా, దాంతో ఛార్జ్ చేస్తే మాత్రం నాకు 0 to 100 అనేది ఒక 1 hour అయితే అలా పట్టింది. సో నేను ఒక 30% నుంచి అయితే ఛార్జ్ చేశాను. సో ఓవరాల్గా కౌంట్ చేసుకుంటే నాకు ఒక 55 minutes to 1 hour అయితే పట్టింది. నాట్ బ్యాడ్ అంటా నేను. సో ఇన్ కేస్ మీరు సామ్సంగ్ నుంచి ఇలా ఏమైనా ఈ OnePlusకి షిఫ్ట్ అయ్యారనుకోండి, మీకు బెనిఫిట్ అవ్వచ్చు. ఎందుకంటే అందులో ఇంకో ఛార్జింగ్ స్పీడ్స్ అనేవి స్లో ఉంటాయి వీటితో కంపేర్ చేసుకుంటే. సో గుడ్ స్పీడ్ అంట, అయినా కానీ మంచి స్పీడ్ కానీ 1 hourలో ఛార్జ్ చేస్తుంది. అండ్ వీటితో పాటు మీకు ఇందులో Wi-Fi 7 తోటి వస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 తోటి వస్తుంది, NFC సపోర్ట్ ఉంది ఇందులో. మీకు ఇందాక చెప్పినట్టు IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంది, మీరు కంట్రోల్ చేయొచ్చు ఏసీ అయినా ఇలాంటివి రిమోట్ లేకుండా వీటితోటి. NFC సపోర్ట్ తోటి మీరు వైర్లెస్ పేమెంట్స్, ట్యాప్ అండ్ పే ఉంటుంది కదా, సో అవైతే చేసుకోవచ్చు, ఈజీ అవుతుంది. సో చెప్పాను కదా, ఇది నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను, సేల్ టైంలో అయితే పర్చేస్ చేశాను. నాకు విత్ కార్డ్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని 35,000 సమ్ చేంజ్ అయితే వచ్చింది. మంచి ప్రైస్కి అయితే వచ్చింది నాకు ఈ మొబైల్. ఈ ప్రైస్కి తగ్గట్టు జస్టిఫై కూడా చేస్తుంది. కానీ ఒకటే చెప్తున్నాను కదా, కెమెరా అయితే కొంచెం యావరేజ్గా ఉంది. మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇంకో 2 డౌన్ గ్రేడ్స్ ఏమైనా అంటే మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తోటి ఇస్తున్నారు. సో మీకు 20,000 25,000 మొబైల్స్ ఉంటాయి కదా, అందులో కూడా మీకు 7i వస్తుంది. అండ్ ఇంకా చెప్పాలంటే విక్టర్స్ ప్రొటెక్షన్ కూడా వస్తున్నాయి. బట్ ఇందులో ఇంకా 7i వేయడం అనేది కొంచెం డౌన్ గ్రేడ్ అనొచ్చు. అండ్ వీటితో పాటు మీకు ఇంకా డౌన్ గ్రేడ్ ఏంటంటే మీకు ఇది ఓన్లీ IP65 రేటింగ్ తోటే వస్తుంది. ఓకే డీసెంట్ అనొచ్చు. బట్ ఇప్పుడు వచ్చే మొబైల్స్లో, మిడ్ రేంజ్ మొబైల్స్లో, బడ్జెట్ మొబైల్స్లో కూడా మీకు IP68 69 రేటింగ్ తోటి వస్తున్నాయి. సో అదొకటి ఇచ్చుంటే అయిపోయేది. సో ఓవరాల్గా నాకు డిజైన్ అయినా కానీ, బిల్డ్ క్వాలిటీ అయినా కానీ, పర్ఫార్మెన్స్ అయినా కానీ అన్నీ నాకు బాగా అనిపించాయి. మిగతా కొన్ని చెప్పాను కదా కెమెరా అవన్నీ నాకు కొంచెం యావరేజ్ అనిపించాయి. సో ఇది నా ఓవరాల్ రివ్యూ అయితే. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ నేను చెప్పాను కదా, నేను గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ నేను చూడలేదు. సో గేమింగ్ గురించి అయితే నేను ఎక్కువ చెప్పలేను ఈ మొబైల్లో. బట్ మీరు గేమ్స్ అయితే ఆడవచ్చు, చెప్పలేను ఎందుకంటే నేను టెస్ట్ చేయలేదు అంత కోర్గా. సో ఇదే నా ఓవరాల్ రివ్యూ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి మొబైల్ మీద, కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.